గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మీ ఎంబీఏ పేపర్ మోడల్ ప్యాటర్న్ అన్నమాట. ఓవరాల్గా ప్రతిదీ లాస్ట్ సెమిస్టర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ సేమ్ ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. ఎలా అంటే 100 మార్క్స్కి 30 మీకు ఇక్కడ మిడ్స్ అవుతున్నాయి కదా, రిమైనింగ్ 70 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 70 మార్క్స్కి ఇలా 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి చాయిస్లో వదిలేయాలి, ఒకటి రాయాలి. ఆ ఒకటి సెలెక్ట్ చేసుకుని రాయటంలో చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. అది ఎలా అంటే, ఇక్కడ నేను గ్రీన్ కలర్ రౌండప్ చేసి ఉంచాను కదా, ఇలా అటెంప్ట్ చేయాలి పేపర్ వచ్చి ఈ మోడల్లో. ఏంటి ఈ ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1 ఉందనుకోండి, 1లో ఏ రాస్తే బి కూడా 1లోనే రాయాలి. 1లో ఏ ఆర్ బి ఒకటి రాసి 2లో ఏ ఆర్ బి ఒకటి రాయకూడదు. మీకు ఆ క్లారిటీ కోసం నేను చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ గ్రీన్ కలర్లో రౌండప్ చేసి ఉంచాను. సో ఇక్కడ వీళ్ళు 1 రాశారు, ఏబి 1లోనే రాశారు. సో 2 చాయిస్లో వదిలేచ్చు. అండ్ 3, 4లో 4 చూస్ చేసుకున్నారు. ఏ అండ్ బి 4లోనే అటెంప్ట్ చేశారు. అండ్ థర్డ్లో 5th అటెంప్ట్ చేశారు. సో 6th చాయిస్లో వదిలేశారు. ఇలా ఇక్కడ మీకు ఏదైతే గ్రీన్ కలర్ అలా రౌండప్ చేస్తున్నాయో అది కరెక్ట్ ప్యాటర్న్. ఓకే, ఇదిగో ఇది ఇంకొక పేపర్, సేమ్ అదే ప్యాటర్న్. అయితే ఇక్కడ ఈ పేపర్లో అబ్జర్వ్ చేస్తే అన్నీ 6 మార్క్సే ఉన్నాయి. ఓకే, సో ఒక యూనిట్లో 12 మార్క్స్ కన్ఫర్మ్. బట్ ఏ ఎన్ని మార్క్స్కి ఇస్తాడు, బి ఎన్ని మార్క్స్కి ఇస్తాడు అన్నది మాత్రం కన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని 6 మార్క్స్కి ఇచ్చాడు కదా, ఒక్కొక్కసారి మేబీ అన్ని 12 మార్క్స్కే ఇచ్చేయచ్చు. ఇంకక్కడ ఏ బి అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఇది ఒక మోడల్. ఇక్కడ చూడండి, కింద లాస్ట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఇదొక మోడల్. ఇక్కడ చూడండి 3, 9, 3, 9. 4th క్వశ్చన్ వచ్చి 7 and 5 మార్క్స్ ఇచ్చారు. 6th and 7th క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా 12 మార్క్స్కి ఇచ్చేసారు. అండ్ 10th క్వశ్చన్ ఆల్సో. ఇంకా అక్కడ ఏబి అనే ఆప్షన్ ఏముండదు, డైరెక్ట్గా 12 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేసేయచ్చు. ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను పర్టికులర్గా టిక్స్ పెట్టింది ఇలానే అటెంప్ట్ చేయాలి అని మీకు క్లారిటీ కోసం. ఓకే, 1 or 2 ఏదో ఒకటే. ఒక సీరియల్ నెంబర్ అటెంప్ట్ చేసామంటే అందులో సింగిల్గా 12 మార్క్స్కి డైరెక్ట్ ఉంటే అదే అటెంప్ట్ చేస్తారు. ఏ, బి అండ్ మేబీ సమ్ టైమ్స్ సి కూడా ఉండొచ్చు, డి కూడా ఉండొచ్చు. బట్ చాలా రేర్, ఏ, బి వరకే ఉంటుంది 99%. సో ఇది పేపర్ ప్యాటర్న్. ఇలా 5 క్వశ్చన్స్ 60 మార్క్స్కి, ఇక్కడ 10 క్వశ్చన్స్లో 5 చాయిస్లో పోయి 5 రాయాలి. 5 12s వచ్చి 60 మార్క్స్. రిమైనింగ్ 10 మార్క్స్కి కేస్ స్టడీ ఇస్తారు. కేస్ స్టడీ అనేది ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇస్తారు. ఎప్పుడైనా ఒక 1% ఛాన్స్ అవుట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ లాగా. ఇది సింపుల్గా ఎలా అంటే, మనం 10th క్లాస్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి రిలేటెడ్గానే కింద క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆ పారా చదివి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. కాకపోతే మనం ఈ సబ్జెక్ట్ ఏదైతే చదువుతామో దాంట్లోంచి కొంత రిలేటెడ్ మ్యాటర్ని తీసుకొచ్చి ఈ ప్రాబ్లమ్ని, ఈ కేసుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు కేస్ స్టడీ అనేసరికి కదా ఏదో పెద్ద రీసెర్చ్ లాగా కంగారు పడిపోకండి. జనరల్గా వాట్ ఈజ్ వాట్ అని. ఇంకా చెప్పాలంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కన్నా ఇదే ఈజీ. ఎందుకంటే ఇక్కడ ఎవరు రాసినా ఏం రాసినా ఇది తప్పు అని కొట్టే రైట్ లేదు. అక్కడ తక్కువో ఎక్కువో ఎన్నో కొన్ని మార్క్స్ అయితే కన్ఫామ్గా వేయాలి. కేస్ స్టడీ కంటే ఏదైనా రాయొచ్చు, కన్ఫామ్గా మార్క్స్ అయితే వేయాలి. అది ఒపీనియన్. సో ఇలా ఉంటుంది కేస్. మేబీ ఇది ఇక్కడ చిన్నది ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇంకొంచెం పెద్దది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ. అండ్ ఇంకొకసారి ఇది ఇంకా పెద్దది ఉంటుంది. ఏదైనా మ్యాక్సిమం ఒక పేరా ఇచ్చి దాని కింద ఒక క్వశ్చనో లేదంటే 2-3 క్వశ్చన్సో, ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు చూసారా, ఇక్కడ ఒకటి సింగిల్ క్వశ్చన్ అడగటం జరిగింది. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏమీ 2 క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఒక సిచ్యువేషన్ ఇస్తారు. అవి ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, ప్రాక్టికల్గా ఎక్కడో ఒక చోట ఏదో కంపెనీలోనో బిజినెస్లోనో లేదంటే ఏదైనా ఒక కంట్రీలోనో స్టేట్లోనో ఎక్కడో ఒక చోట జరిగినటువంటి ప్రాక్టికల్ రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని, లేదంటే వాళ్ళు అలా రియల్ ఇన్సిడెంట్ లాగా క్రియేట్ చేసి దీన్ని మీ ఒపీనియన్లో ఏమంటారు, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు, మీరు దీనికి ఏ స్ట్రాటజీ వాడతారు, ఈ టైప్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో కేస్ స్టడీ అంటే ఏంటి, ఎలా రాయాలని చాలామంది అడుగుతున్నారు. ఎంబీఏలో అన్ని సబ్జెక్ట్స్లో కన్ఫామ్గా ఉంటుంది. అన్ని చోట్ల కూడా ఇది 11th క్వశ్చనే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ కింద క్వశ్చన్ నెంబర్ 11 ఈజ్ కేస్ స్టడీ. ప్రతి చోట ఈ యూనిట్లో 1లో 1-2 క్వశ్చన్స్ ఉంటాయి, యూనిట్ 2లో 3-4. ఈ సీరియల్ నెంబరు చేంజ్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం కేస్ స్టడీ నెంబర్ సీరియల్ 11 అది కూడా చేంజ్ అవ్వదు. 11th క్వశ్చన్ కేస్ స్టడీనే ఉంటుంది. సో దీనికి సైడ్ హెడ్డింగ్స్ ఏం రాయాలంటే, ఇక్కడ థియరీకి ఎలా రాయాలన్నది పెట్టాను చూడండి. ఇది వచ్చి ప్రాబ్లం ఇస్తే ఎలా రాయాలన్నది. ఇది ప్రాబ్లం ఇస్తే ఎలా రాయాలన్నది ఇది నేను
ఫస్ట్ ఎగ్జామ్ అయి మీరు వచ్చేస్తారు కదా, ఆ రోజు ఈవినింగ్ చెప్తాను. ఎందుకంటే మెనేజరియల్ ఎకనామిక్స్ నుంచి ప్రాబ్లం ఇవ్వచ్చు, బట్ ఎంటీఓబీకి ప్రాబ్లం ఎవడు థియరీ వేస్తాడు కాబట్టి మీకు రెండు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు కదా, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే టైటిల్ ఆఫ్ ది కేస్ అంటే ఇక్కడ ఏదైతే కేసు ఉందో దానికి మీరు ఏదో ఒక పేరు పెట్టండి. మేబీ అది మోటివేషనా, లేదంటే లీడర్షిప్పా, లేదంటే మార్కెటింగ్ స్ట్రాటజీనా, సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిందా, ఏదో ఒక టైటిల్ మీ ఇష్టం. ఆల్మోస్ట్ ఆ కేసు చదివి కింద క్వశ్చన్ ఏంటో చూస్తే కూడా మీకు దానికి ఒక టైటిల్ పెట్టాలనిపిస్తుంది. సో టైటిల్ ఆఫ్ ది కేస్. ఇంట్రడక్షన్ అంటే అది చదివాక మీకు ఏం అర్థమైంది, ఓకే. డెఫినేషన్ అంటే మీకు అర్థమైందని నేను కొంచెం షార్ట్ కట్ చేసి సింపుల్గా చెప్తారు. ప్రాబ్లం ఎనాలిసిస్ అంటే SWOT, స్వాట్ ఎనాలిసిస్. సో ప్రతి కేసుకి ఈ సైడ్ హెడ్డింగ్స్ కన్ఫామ్గా రాయాలి. ఆ కేసు ఏదైనా సరే, థియరీకి సంబంధించిన కేసు ఏదైనా సరే ఈ సైడ్ హెడ్డింగ్స్. సో ఫస్ట్ ఎగ్జామ్ థియరీయే కాబట్టి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ నేను తర్వాత చెప్తాను. రెండే ఉంటాయి, అయితే ప్రాబ్లం లేదా థియరీ. నేను ఇప్పుడు మీకు థియరీకి చెప్తున్నాను. ప్రాబ్లం ఎనాలిసిస్లో SWOT, స్వాట్ ఎనాలిసిస్ అంటే ఇక్కడంటే చిన్నదే ఉంది, బట్ అదే చదువుతారు. అందులో మీకు అర్థమైన దాంట్లో అందులో ఉండేటటువంటి ప్లస్లన్నీ స్ట్రెంత్లో రాస్తారు, అందులో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ అన్నీ. తర్వాత వీక్నెస్ అంటే అందులో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్. ఆపర్చునిటీస్ అంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉండేటటువంటి ఆపర్చునిటీస్. థ్రెట్స్ అంటే అందులో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, కొంచెం రిస్క్ ఏవైతే ఉంటాయో అవి. ఆ 4 కూడా జస్ట్ సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టి ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది కింద ఒక 2-3 లైన్స్, ఒక 4-5 పాయింట్స్ చిన్నగా, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓవరాల్గా కేస్ 5 పేపర్స్లో రాస్తారు. ఈ స్వాట్ అనాలిసిస్ మహా అయితే ఒక పేజ్ 1లో సరిపెట్టేయచ్చు. బెస్ట్ సొల్యూషన్ అంటే అక్కడ చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, అందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని మీ ఇష్టం. కన్క్లూజన్ అంటే ఫైనల్లీ మీరు ఏమంటారు అని. ఆన్సర్ ది అబోవ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా క్వశ్చన్స్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. అది ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అక్కడ వాడు రోమన్ నెంబర్స్ వేసాడు, అవే వేయాలి మీరు కూడా ఆన్సర్ చేస్తున్నప్పుడు. సో ఫైనల్గా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి క్వశ్చన్స్ ఏవైతే అడిగారో దానికి ఆన్సర్ చేస్తారు. మీకు ఇన్ని గుర్తుండవు అనుకోండి, ఉంటాయి ఆల్మోస్ట్. స్వాట్ అనాలిసిస్ కంపల్సరీ రాయాలండి. ఏంటంటే కేసులో ఉండేటటువంటి స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. పర్టికులర్గా దాన్ని అనాలిసిస్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మీరు రోబోటిక్లాగా పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుందని గెస్ చేయకండి. మీ ఒపీనియన్ అంతే. మీకు ఒక పాయింట్ స్ట్రెంగ్త్ అనిపిస్తే మీ వెనకాల రోల్ నెంబర్కి అది వీక్నెస్ అనిపించవచ్చు, అది మీ ఒపీనియన్. మీకు ఏది అనిపిస్తుంది, మీరు ఏం పెద్ద హడావడి చేయక్కర్లేదు. దాని గురించి అంత టైం కూడా ఎక్కువ తీసుకోవద్దు. మీకు ఆ టైంకి ఏది అనిపిస్తుంది. ఈ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ కేసు గురించి కొంత రాసి, పోనీ స్వాట్ ఎనాలిసిస్ రాసేసి, ఏదైతే వాడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని అడుగుతాడో అది, అండ్ కన్క్లూజన్, ఈ 4 పాయింట్స్ మాత్రం మీరు కంపల్సరీ అందులో కవర్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా మీరు కంగారు పడకండి. ఆల్మోస్ట్ సైడ్ హెడ్డింగ్స్ వరకు మేనేజ్ చేసండి. లోపల మ్యాటర్ మీ ఇష్టం, ఎవరు ఏది రాస్తారో మీ ఇష్టం. బట్ ఆ సబ్జెక్ట్కి, ఆ యూనిట్కి రిలేటెడ్గా మీ ఇష్టం ఏదైనా రాయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఇంకో వీడియో చేసి పెడతాను. మీకు ఇంకా దీని నుంచి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, నేను మీకు పర్సనల్గా రిప్లై ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.